టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ మేకర్ సుజీత్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్తో దే కాల్ హిమ్ ఓజీ లాంటి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించి సంచలనం సృష్టించిన సుజీత్ ఆ వెంటనే నానితో బ్లడీ రోమియో అనే క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన గ్లిమ్స్, టీజర్ కూడా మూవీ లవర్స్ను, ముఖ్యంగా నాని ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజా ఫిలిం నగర్ అప్డేట్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మరికొంతకాలం టైం పట్టేలా కనిపిస్తుంది. డైరెక్టర్ సుజీత్ వర్క్ ప్లాన్స్, షెడ్యూల్స్ అనుకోకుండా చేంజ్ అవడం వల్లే బ్లడీ రోమియో సినిమా ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. నిజానికి ఈ పాటికే నాని సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకుని షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ సుజిత్ డైరెక్ట్ చేయాల్సిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ షెడ్యూల్లో కొన్ని అనివార్య మార్పులు జరిగాయి. దీంతో సుజిత్ తన ఫోకస్ను పూర్తిగా మార్చాల్సి వచ్చింది. నాని సినిమాను కాసేపు పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు సీక్వెల్ అయిన ఓజీ 2 స్క్రిప్ట్ డెవలప్మెంట్, రైటింగ్ వర్క్పై పూర్తి దృష్టి పెట్టాలని సుజిత్ డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సుజిత్ తన పూర్తి సమయాన్ని, ఎనర్జీని ఓజీ 2 సీక్వెల్ కోసమే కేటాయిస్తున్నారు. ఈ సీక్వెల్కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ఇంటర్నల్ డిస్కషన్స్, ప్లానింగ్ చాలా వేగంగా ముందుకు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్స్, ప్రొడక్షన్ హౌస్ ప్లాన్స్ ప్రకారం ఓజీ 2ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఒకేసారి 2 భారీ బడ్జెట్ సినిమాలను హ్యాండిల్ చేయడం కరెక్ట్ కాదని సుజిత్ భావిస్తున్నారు. ఏదో ఒక ప్రాజెక్టు పైనే 100% కాన్సన్ట్రేషన్ చేస్తే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలమని నమ్మిన ఆయన ఓజీ 2 పూర్తయ్యాకే నాని బ్లడీ రోమియో వైపు రావాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ఈ బ్యాడ్ న్యూస్ నాని అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. సుజిత్ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్లో నానిని ఒక సరికొత్త గెటప్లో చూడాలని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కు ఇది పెద్ద షాకింగ్ ఎలిమెంట్ అనే చెప్పాలి. మొదటి అనౌన్స్మెంట్ రోజే సినిమా రేంజ్ ఏంటో చూపించిన సుజిత్ ఇప్పుడు ఇలా ప్రాజెక్టును హోల్డ్లో పెట్టడం గమనార్హం. ఓజీ 2 లాంటి భారీ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి కనీసం కొన్ని నెలల సమయం పడుతుంది. కాబట్టి నాని సినిమా సమీప భవిష్యత్తులో ప్రారంభమయ్యే ఛాన్స్ అస్సలు కనిపించడం లేదు. ఈ చిత్ర అధికారిక షూటింగ్ డేట్స్పై మేనేజ్మెంట్ కూడా ప్రస్తుతానికి సైలెంట్ అయిపోయింది. మరోవైపు ఈ గ్యాప్లో నాని నెక్స్ట్ మూవ్ ఏంటనేది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సుజిత్ ఓజీ 2 కంప్లీట్ చేసే వరకు నాని ఖాళీగా ఉండే రకం కాదు. కాబట్టి ఈలోపు ఆయన వేరే డైరెక్టర్తో మరో క్రేజీ ప్రాజెక్టును లైన్లో పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది టాప్ డైరెక్టర్స్ నానికి కథలు వినిపించినట్లు టాక్ నడుస్తున్నా నాని నెక్స్ట్ అఫీషియల్ మూవీ ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్లడీ రోమియో మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్గా ఉంది. ఈ డీల్ ఫ్యాన్స్కు బాధ కలిగించిన సుజిత్ తీసుకుంటున్న ఎక్స్ట్రా టైం వల్ల రేపు బ్లడీ రోమియో సినిమా ఒక హై క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యాక్షన్ ఫిల్మ్గా రావడం ఖాయమని విశ్లేషకులు నమ్ముతున్నారు.